వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడటం చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు, అవ్వాతాతలకు, విద్యార్థులకు, రైతులకు ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయలు పెంచడం, కోట్లాది మంది పేద ప్రజలకు 2,74 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని, గతంలో ఏ ముఖ్యమంత్రి గాని దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అప్లికేషన్ పెట్టకుండా, ఆఫీసుల చుట్టూ తిరగకుండా, లంచం ఇవ్వకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళల అకౌంట్లో వేయడం జరిగిందని, 2019 నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలలో ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నవరత్నాల కార్యక్రమాల ద్వారా 99% పూర్తి చేయడం జరిగిందని, 2014లో నారా చంద్రబాబు నాయుడు 660 హామీ ఇచ్చి ఏ ఒక్కటి పూర్తి చేయలేదని, కానీ ఇప్పుడు చంద్రబాబు చెప్పిన 6 హామీలు పెన్షన్ 4,000, 3 నెలలు 1,000 రూపాయలు ప్రకారం 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని, బస్సుల్లో మహిళలకు ఫ్రీ సర్వీస్ చేస్తామని, ప్రతి కుటుంబానికి ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తామని చెప్పడం, నిరుద్యోగాభివృద్ధి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పడం జరిగిందని నాగార్జున రెడ్డి అన్నారు. ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం చెప్పడం, మరి అదే విధంగా ప్రతి సంక్షేమ పథకాలన్నీ కూడా నేను చేస్తాను, బస్సు ఫ్రీ అని చెప్పడం, 6 వాళ్ళు స్కీమ్ పథకాలన్నీ చెప్పడం, గతంలో మన జగనన్న చేస్తున్నటువంటి ఈ పథకాలకే శ్రీలంక అయిపోతుందని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఈరోజు ఈ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి చేస్తావు, ఏ విధంగా ఇస్తావు, ఇదంతా ప్రజలకు మోసం చేసే పద్ధతి తప్ప ఒకటి కాదు. తొందరలోనే 6 నెలల్లోనే మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు, ఎంతవరకు చేస్తారనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా చెప్తున్నాను, అడుగుతున్నాను, అయ్యా మీరు గత 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఉద్యోగస్తులుగా, ఈరోజు మళ్ళీ ఆయనకు నమ్మి మీరందరూ కూడా అట్లా ఓట్లు వేయడం జరిగిందనేది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తెలుస్తూ ఉంది. కాబట్టి ఏదైనా సరే భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.